నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము గత కొన్ని వీడియోలుగా రవి మహర్దశలో అంతర్దశల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా రవి గురించి చంద్రుడు, కుజుడు, రాహు, గురువు, శని, బుధ, కేతు వరకు మనము గత కొన్ని వీడియోలుగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో చిట్ట చివరిది అయిన శుక్రుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి మహర్దశలో శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు? సహజ సిద్ధంగానే వీరిద్దరూ కొంత బద్ధ వైరంగా ఉంటుంది మనకి. ఎందుకంటే శనిపాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలని బట్టి కొంత ఫలితం అనేది ఉండటం జరుగుతుంది. శత్రుమిత్రుత్వాలు అనేవి ఉండటం జరుగుతుంది. అలాగే వారు ఉన్న నక్షత్రాలని బట్టి కూడా కొంత, అలాగే వారు ఉన్న రాశులు, అలాగే ఈ నడిచే రవి మహర్దశ నుంచి రవి నుంచి శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది. కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నట్టయితే మంచి జరుగుతుంది. 1, 4, 7, 10 స్థానాలు, 5, 9 స్థానాల్లో ఉన్నట్టయితే అంతర్దశలు మనకి ఆ మహర్దశకి కొంత మంచి జరుగుతుందయ్యా అని చెప్పచ్చు. అలాగే 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది, 3 స్థానంలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది రవి దశలో శుక్రభుక్తి, శుక్ర అంతర్దశ 12 నెలలు ఉంటుంది, 1 సంవత్సరం పాటు ఉంటుంది మనకి. ఆల్మోస్ట్ ఈ 6 సంవత్సరాల్లో ఇదే మనకి సంవత్సరం పాటు ఉన్నది. మిగతావన్నీ 11 నెలలు, 10 నెలలు, 8 నెలలు, 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు ఇట్లా ఉండటం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కొంత ఇబ్బందే అని మనము చెప్పవచ్చు. దాంపత్యపరమైన ఏదైతే శుక్రుడు కేంద్ర కోణ ఉచ్చ మిత్ర క్షేత్రాల్లో ఉన్నట్టయితే, మూల త్రికోణాల్లో ఉన్నట్టయితే రాశుల్లో దాంపత్య సుఖం అనేది ఉంటుంది, ముష్టాన్న భోజనము ఉంటుంది, సకల భోగాలు సుఖాలు అనేవి అనుభవిస్తారు. అలాగే మనం తీసుకున్నట్టయితే గవర్నమెంట్ పరమైన సుఖాలు కూడా, ఒకంత గవర్నమెంట్ ఉద్యోగం పొందటం కష్టం, పొందిన తర్వాత మంచి రకరకాలైన సుఖాలు అవి ఉంటాయండి. ఎందుకంటే కొంతమందికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని అవని, రైల్వేలో పనిచేసే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ పాసులు, ఇలా రకరకాలైనవి. అలాగే మంచి హోటల్స్లో ఉండటము, మంచి ఫుడ్డు, అలాగే గవర్నమెంట్ వెహికల్స్లో ఉండటం, వెహికల్స్ రావటం, తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వస్త్ర భూషణ, ధన కనక లాభాలు, భూలాభాలు, వ్యాపార లాభాలు అన్నీ కూడా ఉంటాయి. స్త్రీల వల్ల కూడా కార్యసిద్ధి అనేది ఉంటుంది, వివాహాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొన్ని ప్రయాణాలు, గ్రామాంతరాలు ఉండటము, గ్రామంలో అధికారపరంగా వీరు పొందటం అనేది కూడా ఉంటుంది. అలాగే వీరికి శుభకార్యాలు కూడా ఇంట్లో జరుగుతాయి. కొత్త ఇల్లు అనేవి తీసుకోవటం, ఇల్లు సుందరీకరణ చేసుకోవటము, అలంకారం ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ శుక్రుడి ప్రభావం ఉన్న వాళ్ళు సర్దిందే చదువుతూ ఉంటారు, తుడిచిందే తుడుస్తూ ఉంటారు. ఆడైనా మగైనా కూడా కొంత అటు రకాలైన అవన్నీ కూడా మనకి ఉంటూ ఉంటాయి మనం చూసినట్టయితే. అదే కొంత ఇబ్బందిగా ఉన్నట్టయితే 6, 8, 12 క్షేత్రాల్లో ఉన్న పాపగ్రహ సంబంధం ఉన్న, ఇక్కడ మనకి రవి నుంచి ఇక్కడ శుక్రుడు ఉన్న లగ్నం నుంచి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి చూడాలి, రవి నుంచి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా చూడాలి. ఆధిపత్యాలు ఏమొచ్చాయి అనేది కూడా చూడాలి. రవితో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ అస్తంగత్వం అనేది ఉంటుంది. శుక్రుడికి 10 డిగ్రీల వరకు కూడా మనకి అస్తంగత్వం ఉంటుంది. అలాగే వక్రించడం కూడా ఉంటుంది. వక్రించిన గ్రహాలు కూడా ఫలితం అనేవి వేరుగా ఉంటాయి. ఆ ఫలితాలు మనకి మంచి ఫలితాలు అనేవి రావు. వాటి కారకత్వాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి శుక్రుడి కారకత్వాలు అంటే భార్య, మంచి అందమైన భార్య, అటువంటివి ఎక్కువగా కూడా మనకి ఇళ్ళు, వాహనాలు, పడక సుఖం, ఇవన్నీ కూడా బాగుంటాయి. అదే వక్రించి ఉన్నట్టయితే అవన్నీ కొంత ఇబ్బందులుగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే పెద్దల విముఖత, ధన నష్టము, కళత్ర అనారోగ్యం. కొంత చూడండి, భార్య లేక భర్తకి అనారోగ్యం ఉండటం, వారి వల్ల వీరికి, వీరి వల్ల వారికి దాంపత్య సుఖం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కొంత జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. మనోక్లేశము, పరగృహ నివాసము, ఎక్కువగా వేరే వాళ్ళ ఇళ్లల్లో ఉండే అవకాశం వస్తుంది కొంతమందికి. అంటే చదువు పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఏదైనా అనారోగ్యం ఉంది,
దానికి మనం ఏదో మందు తీసుకోవాల్సి వస్తుంది, పలానా ఊరు హైదరాబాద్ పోండి లేదా బెంగళూరు పోండి అంటారు. అక్కడ అలా ఉండవలసిన అవకాశం, రుణ పీడ, బంధు ద్వేషము ఇవన్నీ కూడా కలుగుతాయి. రోగ బాధ, అనేక రకాలైన కష్ట నష్టాలు, ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి. అలాగే 2-7 స్థానాల అధిపతితో కలిసి ఉన్నట్టయితే కూడా కొంత ఇబ్బంది, ముచ్చు ప్రీడ అనేది ఉంటుంది. కాబట్టి కొంత మృత్యుంజయ జపం చేసుకోవటము, రవికి జపం చేసుకోవటము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం, అరుణ పారాయణం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. అలాగే ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి ఈ శుక్రుడు రవి ఏ నక్షత్రాల్లో ఉన్నారో వారికి నక్షత్రానికి కొంత రవికి శుక్రుడికి జపం చేసుకుని దానం ఇచ్చుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అలాగే ఏకాదశ రుద్రాభిషేకం ఇది చాలా గొప్ప రెమెడీగా, పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోవటం, లేని వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు వినటము, ఇంట్లో పెట్టుకున్నట్టయితే కూడా మంచిది. వాస్తుపరమైన దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మనకి సమసిపోతాయి కాబట్టి ఎంతైనా మంచిది అని మనము చెప్పవచ్చు. కాబట్టి మనము రవి మహర్దశలో, రవి నుంచి శుక్రుడి వరకు కూడా అంతర్దశల్లో కొంత ప్రామాణికంగా నిర్దిష్టమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత దీన్ని బట్టి వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి జాతక ప్రకారం వాళ్ళ లగ్నాత్తు, వాళ్ళ గ్రహస్థితిని బట్టి, ఆ భావాలు ఆధిపత్యాలని బట్టి, ఆ గ్రహాలకు వచ్చిన ఆధిపత్యాలు, గ్రహాలు మనము కారకత్వాలు తీసుకోవాలి, భావాలకు ఉండే ఆధిపత్యాలు తీసుకొని వాటి కారకత్వాలు తీసుకోవాలి. వీటినన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ మనకి ఫలితాలు అనేవి కొంత మళ్ళీ మారుతూ ఉంటాయి. రాహుకేతువులతో కలిసి ఉన్నాయా, అస్తంగత్వం చెందాయా రవితో అంతర్దశానాథులు, అలాగే మహర్దశానాథుడే నీచపడి ఉన్నాడా, రాహుకేతువులతో కలిసి ఉన్నారా, వీటన్నిటిని కూడా పంచప్రాకార సంబంధాలు చూసుకుంటూ మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. తదుపరి వీడియోల్లో మనము మళ్ళీ చంద్రమహర్దశలో అంతర్దశలు, కుజలో అంతర్దశలు, అలాగే రాహులో అంతర్దశలు, గురువులో అంతర్దశలు, గురు మహర్దశలో, తర్వాత శని మహర్దశలో అంతర్దశలు, బుధ మహర్దశలో అంతర్దశలు, కేతు మహర్దశలో అంతర్దశలు, శుక్ర మహర్దశలో అంతర్దశలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా కొన్ని వీడియోలు ఇవి చేసుకుంటూ మరికొన్ని వీడియోలు కూడా మధ్యలో మనము చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. కన్సల్టేషన్కి మనము 9985078768 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అలాగే కాల్ చేయొచ్చు. వ్యక్తిగతంగా పరిశీలన జాతకాన్ని మనము ఆన్లైన్లో చెప్పటం అనేది జరుగుతున్నది. మార్నింగ్ 10 నుంచి కూడా 1 గంట వరకు కన్సల్టేషన్ మనము టైం తీసుకోవడం జరుగుతున్నది. అలాగే వేరే దూర ప్రాంతాల్లో, ఉదాహరణకి కెనడా, అమెరికా ప్రాంతాల వారు కూడా మనకి చేస్తూ ఉంటారు. వారి గురించి కొంత వారి సమయానికి తగ్గట్టుగా మనం ఈవినింగ్ కూడా కన్సల్టేషన్ చేయటం జరుగుతున్నది. వారికి సమయాన్ని కేటాయించడం కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.